ఈ కామెడీ ఫీల్డ్ లో నాకు కాంపిటీషన్ అని జబర్దస్త్ లో నువ్వు ఎవరిని కాంపిటీషన్ గా తీసుకుంటావు? రోహిణి అక్కని. అంటే తనది డిఫరెంట్ యాంగిల్, ఇది డిఫరెంట్ కదా. డిఫరెంట్ యాంగిల్ అయినప్పటికీ కూడా నేను అక్కతోటే నేను ఫీల్ అవుతాను అలా. ఎందుకంటే నాకంటే ముందు వచ్చింది అక్క. ఇంత ముందు కమెడియన్స్ లో లేడీ ఎవరు అని అంటే రోహిణి అని ఒక పేరు ఉండేది. ఇప్పుడు రోహిణి పక్కన ఫైమా కూడా అని యాడ్ అయ్యాను అని అంటే మేబీ నేను తనని రీచ్ అవుతున్నానని నేను అనుకుంటున్నా. సో నేను అందుకే రోహిణి అక్కని. బిగ్ బాస్ కి వెళ్ళావు, నువ్వు డాన్స్ చేస్తావు, రీల్స్ చేస్తావు, గట్టిగా మాట్లాడుతావు, అన్ని చేస్తావు. బిగ్ బాస్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మా సీజన్ లో ఫేవరెట్ అని అంటే రాజు అండ్ సత్య అండ్ గీతు, శ్రీ సత్య, సూర్య. రీసెంట్ టైమ్ లో బిగ్ బాస్ కి మన ఇమ్ము కూడా వెళ్ళాడు. ఇమ్ముకు మీరు సపోర్ట్ చేయలేదని విన్నాను, ఎందుకు? తను నామినేషన్ లో రాలేడు. అండ్ ఇంకోటి అక్కడ అర్థమైపోయింది, ఇప్పుడు ఒక పర్సన్ ని చూస్తే వాళ్ళు ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు సర్వే అవుతారా లేదా, వాళ్ళకి మన సపోర్ట్ అవసరం అనేది అర్థమవుతుంది కదా. సో తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బికాజ్ అందరినీ ఒప్పించుకొని అక్కడ ఉండేంత టాలెంట్ తన దగ్గర ఉన్నప్పుడు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నీకు అనిపించిందా ఎందుకు వీడు ఇంత ఎంటర్టైన్ చేసి విన్నర్ అవ్వకపోవడం ఏంటి? బేసిక్ గా మనతో వర్క్ చేశాడు కాబట్టి, కానీ తను విన్ అవ్వలేనప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అది ఓటింగ్ బేస్ ఉంటది. కాకపోతే ఇప్పుడు జనాలు ఆదరించలేరు అని అనుకోవాలి తప్పించి ఒకళ్ళ మీద మనం ఏం వేయకూడదు. సో మేబీ జనాలకి విన్నర్ క్వాలిటీలో తక్కువ. కమెడియన్స్ అసలు బిగ్ బాస్ విన్నింగ్ కొట్టలేరంటావా ఫైమా? అలానే ఏం కాదక్క, మేబీ అవుతుండొచ్చు. నీకేంటి అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే 2 కోట్లు ఇచ్చారంట నీకు? అవును, అందులో 1 crore నీకే పంపించా కదా. నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా బిగ్ బాస్? అసలు టూ మచ్ ప్లస్ అయింది. నాకు తెలిసి అవినాష్ అన్న తర్వాత ఎక్కువ ప్లస్ అయింది, హ్యాపీగా ఉన్నది నేనే. లేడీస్ కి ఫ్రీ బస్ అనేది తీసేసి మగవాళ్ళకి మాకు పెట్టండి అంటున్నారు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళందరూ పుట్టింటికి వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళకి ఫ్రీ బస్ పెడితే వీళ్ళు కూడా ఎక్కి వాళ్ళ అత్తారింటికి వెళ్దామని చెప్పేసి వీళ్ళ ప్లానింగ్ అన్నమాట. ఏమైనా చెప్పిందిరా. నీకు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావురా? హైదరాబాద్ లో ఇల్లు కడతా. అంతేనా? ఇచ్చేది 1 కోటి రూపాయలే, 10 కోట్లు కాదు. అంతేనా? హైదరాబాద్ లో 1 కోటి రూపాయలు ఇల్లు వస్తుంది, అది కూడా ఫ్లాట్లలో అక్కడ ఇక్కడ వస్తుంది అంతే. ఒక రోజు నువ్వు సీఎం అయితే నువ్వు ఏం చేంజ్ చేస్తావు? తాగడం బంద్ చేపిస్తా అందరితోటి. అంటే అసలు మందు షాప్ క్లోజ్ చేపిస్తా. నీకు అలవాట్లేదా ఫైమా? నాకు అలవాట్లేదు, మా నాన్నకుందిగా. మనకి అసలు అలవాట్లేదా? అస్సలు అలవాట్లేదు. థమ్స్అప్ తాగుతా. మరి చాలా మంది అమ్మాయిలు పబ్బింగ్ వెళ్తారు, స్మోక్ చేస్తారు, అట్లా నీకు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బేసిక్ గా అందరికి వాళ్ళంతటా వాళ్ళకి వచ్చిన అలవాటు కాదు అది. ఇప్పుడు నాకు అలవాటు ఉందనుకో, ఒక్కసారి చేయి ప్లీజ్, ఏమైతుంది ఏం కాదు అది అని చెప్పేసి మోటివేషన్ చేసి చేయడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటది. కొందరికి నార్మల్ గా వస్తుంది. నాకు మోటివేషన్ జరిగాయి, కానీ అక్కడ నేను స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నేను అలవాటు చేసుకోలేను. నువ్వు ఎంత చదువుకున్నావురా? డిగ్రీ చదివావా? అలా లేను, బట్ డిగ్రీ. డిగ్రీ అంటుంది, 8 years లవ్ అంటుంది, ఇంకా బాల్యం అంటుంది. ఏంట్రా ఇదంతా? ఏదలా చెప్పుకోలేదక్క. ఫైమా, నీకు మూవీస్ చేయాలి, సిరీస్లు చేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలని ఉందా? మూవీస్ చేయాలని ఉంది. అంటే వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే నిజం చెప్పాలంటే టైం తీసుకుంటున్నా. ఫైమాకి డేట్స్ లేవండి. డేట్స్ ఫ్రీ అయ్యాక సినిమాల్లోకి వస్తుంది. నేను భాస్కర్ అన్న ఇట్లా అనుకున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు యాక్టివ్గా డైలీ మనము వర్క్ చేసుకుంటూ ఉండాలి. అంటే మూవీస్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది, డేట్స్ అనేది క్లాష్. అంటే ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటారా? కామెడీ అక్క, దానికి మించి ఏమవుతుంది. పని మనిషి అయినా సరే. హీరోయిన్ గా వస్తే చేయవా? వాళ్ళు పెట్టుకుంటారా? అంటే వస్తే చేస్తావా లేదా? నాకేం తక్కువ. నీ పక్కన ఎలాంటి హీరో ఉండాలంట? నాకు ఎవరైనా ఓకే. విజయ్ దేవరకొండ కావాలా, ఆనంద్ దేవరకొండ కావాలా? ఆనంద్ దేవరకొండ. ఎందుకు విజయ్ దేవరకొండ వద్దు? చిన్నగా పైకి వెళ్ళాలంటారు కదా, ఒక్కసారి వెళ్ళొద్దు కదా. సో మాకు అండర్స్టాండింగ్ వచ్చి సో మేమిద్దరం కొద్దిగా అర్థం చేసుకొని ఆ తర్వాత. అరే నేను అడిగింది మీ ఇద్దరు ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోమని కాదు. మూవీస్ లోనే మేమిద్దరం సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ మేము హిట్ కొట్టి ఆ తర్వాత. ఆనంద్ దేవరకొండ బేబీ లాంటి సినిమా చేస్తావా? గీతా గోవిందం లాంటి మూవీ చేస్తావా? అర్జున్ రెడ్డి లాంటి మూవీ చేస్తావా? బేబీ టైపే చేస్తా. అందులో నా పిల్లరా అన్నాడు కదా, ఇందులో నా పిల్లగాడు రా అని అంటాడు.